డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా తమిళనాడు నుంచి బలమైన నిరసన గళం వినిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే ఆ చర్యను దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గిస్తున్నట్లుగా భావిస్తామని తమిళగల వెట్రి కలగం అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ అన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఏమాత్రం అంగీకరించమని, ఈ విషయంపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు హిందీ ఆధిపత్యంపై తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళంపై కేంద్రానికి ప్రేముంటే తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్పై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముందు స్టాలిన్ ఈ పోస్ట్ను ట్వీట్ చేశారు. దీనిపై పూర్తి విశ్లేషణ మన్నే కోటేశ్వరరావు గారు అందిస్తారు. సో డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందంటారా? డీలిమిటేషన్ కు సంబంధించి ఇంతవరకు అంటే స్టాలిన్ గారు కానివ్వండి, లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ, లేదా మీడియాలో కానీ దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ వెలువడుతున్నటువంటి అభిప్రాయాలన్నింటికీ తెరదించాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉన్నారు. అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు దక్షిణాది రాష్ట్రాలకి తగ్గవు అని చెప్తున్నారు తప్ప మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటి, అసలు ఏ ప్రాతిపదికన దీన్ని తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఆ తీసుకోవడానికి డీలిమిటేషన్ కి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటనేటువంటి విషయాలు ఎక్కడ కూడా ఇంతవరకు అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ప్రధానమంత్రి హోంమంత్రి కానీ చెప్పలేదు. చెప్పనప్పుడు ఈ విధమైనటువంటి అభిప్రాయాలు సాగుతాయి. ఒక అభిప్రాయం ప్రకారం, ఒక అంచనా ప్రకారం ఇప్పుడున్నటువంటి 543 సీట్లు 753కి పెరుగుతాయి అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. ఆ 753 స్థానాలకు పెరిగితే మరి దక్షిణాది రాష్ట్రాలకి పెరుగుతాయా తరుగుతాయా అని చూసినప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక తీసుకున్నట్లయితే కేరళలో ఇప్పుడు 20 స్థానాలు ఉన్నాయి, అవి 19 స్థానాలకు పడిపోతాయి. అదేవిధంగా తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, అవి 20 స్థానాలకు పెరుగుతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు ఉన్నాయి, అవి 28 స్థానాలకు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, అవి 41కి పెరుగుతాయి. కర్ణాటకలో 36కి పెరుగుతాయి. మొత్తంగా చూసినప్పుడు అంటే ఈ ప్రాతిపదిక అమలు జరుగుతుందా లేదా అనేటువంటి ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ప్రాతిపదిక అమలు జరిగితే ఇప్పుడు మొత్తం దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్ లో 24% ప్రాతినిధ్యం ఉంది అఫీషియల్ గా సీట్లు. ఆ 24% ఈ ప్రాతిపదిక కనుక అంటే ఇప్పుడున్నటువంటి ఊహాగానాలు లేదా జనాభా ప్రాతిపదిక కనుక నిర్ణయించేట్లయితే అది 19%కి పడిపోతుంది. అంటే 24%గా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19%కి పడిపోతుంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 60%కి పెరుగుతుంది. అందువలన వివిధ రాష్ట్రాల సమస్యలను ముందుకు తీసుకురావడానికి కానీ లేదా వెయిటేజ్ ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలకి రీత్యా చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు మళ్ళా కాంగ్రెస్ రావచ్చు, లేదా వివిధ పార్టీల కూటమి రావచ్చు, ఎవరున్నప్పటికీ ఈ ప్రాతినిధ్యం అసమత్వకం కనుక ఉండేట్లయితే దక్షిణాది రాష్ట్రాల వాయిస్ పార్లమెంట్ లో తగ్గిపోతుంది అనే దాని నుంచి వచ్చినటువంటిది ఇది. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారు. ఇవాళ తమిళనాడులో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, అంటే తాజాగా ఇంతకు ముందే జస్ట్ వార్తలు చూశారు, ఇప్పుడున్నటువంటి యథాతథ స్థితిని అంటే 543 స్థానాలని మరొక 30 ఏళ్ల పాటు, మరొక 25 సంవత్సరాల పాటు కొనసాగించాలి, గతంలో ఎట్లాగైతే కొనసాగించారో అనేటువంటి తీర్మానం చేశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. బహుశా రేపు దాన్ని కేంద్రానికి కూడా అఫీషియల్ గానే అఖిలపక్ష సమావేశం పంపొచ్చు. ఇది చూసిన తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాల్లో కానీ లేదా మిగిలినటువంటి పార్టీలు కానీ తమ వైఖరిని కూడా వెల్లడించడానికి అవకాశం. అందుకని ఒకవేళ ఈ ప్రాతిపదికన కనుక అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 80 స్థానాలు 128కి పెరుగుతాయి. బీహార్ లో ఉన్నటువంటి స్థానాలు 40 నుంచి 70కి పెరుగుతాయి. అంటే ఎంత భారీ స్థాయిలో ఉత్తరాదిన, ఎందుకు అంటే
జనాభా కంట్రోల్ అనేటువంటిది ఉత్తరాదిన జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా జనాభా అదుపు అనేటువంటిది జరిగింది. ఈ జనాభా అదుపు అనేటువంటిది దేశాభివృద్ధి కోసం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, రేపు కూడా చెప్తారు. మరి దేశాభివృద్ధి కోసం లేదా సమాజాభివృద్ధి కోసం ఈ విధమైనటువంటి పురోగమ వైఖరిని తీసుకున్నందుకు గాను ఇది శిక్ష అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంతేకాదు జీడిపిలో కూడా వివిధ కారణాల రీత్యా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందటం అనేటువంటిది అందరికీ తెలిసిందే. అందువల్ల జీడిపిలో కూడా జనాభా ప్రాతిపదికన ఆ, నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ఇది కూడా మరి జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకి పనిష్మెంట్ లాగా ఉంది. జనాభా పెంచినా లేకపోతే తగ్గించడానికి ఏమాత్రం కృషి చేయనటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంది. మేమెందుకని పన్నులు చెల్లించాలి పెద్ద మొత్తంలో, మాకెందుకు తగినటువంటి వాటా రాదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తాం. అందుకని గతంలో 1971 వరకు జనాభా ప్రాతిపదికన ఆ విధమైనటువంటి నిధుల పంపిణీ లేదా నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ కూడా జరిగాయి. కానీ కొత్త సమస్యలు తలెత్తినటువంటి పూర్వరంగంలో ఈ నిధుల పంపిణీ కానీ లేకపోయేట్లయితే పునర్విభజనకు కానీ ఒక శాస్త్రీయమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. అటువంటి పరిష్కారం దిశగా కానివ్వండి లేదా అటువంటి ప్రతిపాదనలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపక్షాల నుంచి లేదా రాష్ట్రాల నుంచి ఇంతవరకు అఫీషియల్ గా ఆహ్వానించలేదనేది మనం అర్థం చేసుకోవాలి. కోటేశ్వరరావు గారు, ఇక చూస్తే దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందంటారా? అదే ఇప్పుడు కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం విధి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి లేదా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం తప్ప ఏదో ఒక పార్టీకో లేకపోతే కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీ కాదు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని బడ్జెట్ సందర్భంగా కొన్ని కేటాయింపులు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని రాష్ట్రాల పట్ల ఎక్కడ లేని ప్రేమ పలుకుపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి విచక్షణాధికారంతో ఉన్నటువంటి కొన్ని నిధుల్ని కేటాయించడంలో విచక్షణాధికారం అంటే ఉదాహరణకు ప్రోత్సాహక బహుమతి పథకం కింద పరిశ్రమలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. ఆ బహుమతులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే గుజరాత్కి వెళ్తున్నాయి. దేశంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆ విధమైనటువంటి సబ్సిడీలు దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్తూ, కానీ ఆచరణలో సింహభాగం గుజరాత్కి తరలిస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ లో పరిశ్రమలు పెట్టిస్తున్నారు, ఆ పేరుతోటి వాళ్ళకి నిధులు ఇస్తున్నారు. అదేవిధంగా మొన్న బడ్జెట్ లో కూడా చూసాం, బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక త్వరలో ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించినందుకు రైల్వే ప్రాజెక్టులు కానీ లేదా ఇతరతర ప్రాజెక్టులన్నీ కానీ బీహార్కి పెద్ద ఎత్తున కేటాయించారు. అందువలన ఇది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని మొన్న వచ్చినటువంటి విమర్శ కూడా కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ అని అనేక మంది చేసినటువంటి విమర్శలు కూడా ఇదే కారణం. అందుకని ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు, ప్రాజెక్టులు, ఇటువంటివన్నీ కూడా వీటన్నింటికీ స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక శాస్త్రీయ పద్ధతిలో పథకాలను రూపొందించాలి, నిధుల పంపిణీ జరగాలి, డీలిమిటేషన్ జరగాలనేది ఇప్పుడు అందరూ కోరుతున్నటువంటి అంశం. కోటేశ్వరరావు గారు, హిందీ భాషను కేంద్రం బలవంతంగా రుద్దాలనుకుంటుందా? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎస్, గతంలో కాంగ్రెస్ అటువంటి ప్రయత్నమే చేస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఒకే దేశం ఒకే భాష అనే పేరుతోటి హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తూ ఉంది. గతంలో బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించినప్పుడు తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు అనేటువంటివి ఎంత పెద్ద ఎత్తున జరిగాయో మనందరికీ తెలిసింది. అందువలన భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు కలిగినటువంటి మన దేశంలో ఏదైనా కానీ జనం మొత్తానికి అంగీకారం అయ్యే విధంగా చూసిన తర్వాతనే అమలు జరపాలి తప్ప రోళ్లకర్ర మాదిరి ఒకే సిద్ధాంతాన్ని లేదా ఒకే భాషని బలవంతంగా రుద్దుతాము అంటే అది కుదిరేది కాదనేది ఇప్పటికే స్పష్టమైంది. అయినా ఎందుకని రుద్దుతున్నారు అనేటువంటి దానికి వచ్చి చూస్తే ఛాందసం, భాషా ఛాందసం అనేటువంటిది ఒక ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామంగా మనకు కనిపిస్తాం. అందుకని ఎవరి భాష వాళ్ళకి గొప్ప అయినప్పుడు
ఆ భాష లేదా దాన్ని గౌరవించడం అనేటువంటిదే భిన్నత్వంలో ఏకత్వం లేదా ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి అవగాహన. కానీ దానికి భిన్నంగా మేము బలవంతంగా హిందీని రుద్దుతాము అని అంటే అది అంగీకరించేటువంటి అవకాశాలు లేవు. రెండోది, తమిళనాడులో కానివ్వండి లేదా ఇతరత్ర ఈ అనేక ప్రాంతాల్లో, తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి 2026. అందుకని అది సహజంగానే అది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాషా సమస్యని మరొకసారి అక్కడ రాజకీయ పక్షాలు డిఎంకే కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఎవరైనా కానీ మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బలవంతంగా హిందీని రుద్దటాన్ని వ్యతిరేకిస్తారు. ఈ సెంటిమెంట్స్ ని, ఈ మనోభావాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి అనేది మనం ఇక్కడ